ఎడతెరిపి లేని భారీ వర్షాల కారణంగా బుడమేరు ముంచెత్తి ఇప్పటికే అతలాకుతలమైన విజయవాడను వర్షం వదలడం లేదు. సర్వం కోల్పోయి బాధపడుతున్న వరద బాధితులకు ప్రభుత్వం నిత్యావసర వస్తువులను సరఫరా చేస్తోంది. ఇటు సహాయక చర్యలను సైతం ముమ్మరం చేసింది. ఈ క్రమంలో మరోసారి విజయవాడలో ఎడతెరిపి లేకుండా భారీగా వర్షం కురుస్తోంది. విజయవాడ, గోదావరి జిల్లాలు, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో కూడా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే జిల్లాల కలెక్టర్లతో సీఎం చంద్రబాబు రివ్యూ మీటింగ్ నిర్వహించారు. వరద ముంపు ఉన్న ప్రాంతాల నుండి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఇప్పటికే కలెక్టర్లకు చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు. మంత్రులు, ఎమ్మెల్యేలు సహాయక చర్యల్లో పాల్గొనాలని చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు. విజయవాడ మునిగి ఇప్పుడిప్పుడే కోలుకుంటూ ఉండడంతో ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా ప్రభుత్వం ముందు జాగ్రత్తలు తీసుకుంటుంది. ఖమ్మం, వరంగల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతూ ఉండడంతో మున్నేరు ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రకాశం బ్యారేజీలు కూడా గంటకు వరద పెరుగుతూ ఉండడంతో ప్రభుత్వం అలర్ట్ అయింది. ఎలాంటి పరిస్థితులనైనా అధిగమించేందుకు అధికారులు రంగంలోకి దిగారు. వాతావరణ శాఖ అధికారులు తాజాగా కీలక సూచన చేశారు. రానున్న 3 రోజులు ఏపీలో వర్షాలు కురవనున్నాయని తెలిపారు. మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నేడు తీవ్ర అల్పపీడనంగా బలపడింది. ఈ అల్పపీడనం ఉత్తర దిశగా కదులుతూ ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల్లో సోమవారం నాటికి వాయుగుండంగా మారనుంది. ఆ తర్వాత 3 రోజుల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ జార్ఖండ్, ఉత్తర ఒడిశా, ఉత్తర ఛత్తీస్గఢ్ మీదుగా ప్రయాణించే అవకాశం ఉన్నదని, దీని ప్రభావంతో నేడు ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రేపు, ఎల్లుండి కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వారు అంచనా వేశారు. రాయలసీమలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ భావిస్తోంది. ఇంకోసారి విజయవాడ లాంటి ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజల నుంచి, రాజకీయ నాయకుల నుండి ప్రభుత్వానికి సూచిస్తున్నారు.